అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇక్కడ వ్యవసాయం చేస్తున్న ఒక రైతు అనుభవం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యవసాయం అంటే ఏదో ఒక రెండు పంటలు పండించడం కాదు. ఆవులు పెంచుతున్నారు, గేదెలు పెంచుతున్నారు, కోళ్ళు పెంచుతున్నారు, మేకలు పెంచుతున్నారు. ఇలా ఇంటిగ్రేటెడ్ వ్యవసాయాన్ని చేస్తూ మంచి ఆదాయం తీసుకునే ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. వారితో మాట్లాడి వారి అనుభవాన్ని అంతా కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతు బడి రైతు బడి ఇది రాజేంద్రుడి రైతు బడి రైతు బడి రైతు బడి మన రైతన్నలకు బంధువిది రైతు బడి ఇది రాజేంద్రుడి రైతు బడి. గత 14 సంవత్సరాలుగా అమెరికాలో ఉద్యోగం చేస్తూ గత 2 సంవత్సరాలుగా హైదరాబాదు సమీపంగా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంగా ఉన్నటువంటి శంకర్పల్లి గ్రామం. ఇది రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంటుంది. మనతో పాటు ఉన్న రైతు పేరు బద్దం భాస్కర్ రెడ్డి గారు. వారితో మాట్లాడి ఎన్నాళ్ళుగా చేస్తున్న ఈ వ్యవసాయంలో వారికి ఉన్న అనుభవం ఏం చెప్తోంది అనే పూర్తి స్థాయి సమాచారాన్ని, అక్కడ ఉండి ఇక్కడ వ్యవసాయాన్ని ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు, ఎన్నాళ్ళకు ఒకసారి ఇండియాకు వచ్చి వ్యవసాయాన్ని చూసుకుంటున్నారు, ఎంతమంది మనుషులతో చేయిస్తున్నారు, ఎంత పెట్టుబడి పెట్టుకుంటే ఎంత ఇన్కమ్ ఇప్పటికి తీసుకుంటున్నారు, భవిష్యత్తులో ఏ విధమైన ఆదాయం తీసుకోవాలనే అంచనాతోటి వ్యవసాయం చేస్తున్నారని పూర్తి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం రాజేంద్ర రెడ్డి గారు. మీరు ఇక్కడ వ్యవసాయాన్ని ఎన్నాళ్ళుగా చేస్తున్నారు? మేము ఇది 2 years నుంచి చేస్తున్నామండి. 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాలు. మీరు ఉద్యోగం అమెరికాలో చేస్తున్నానని చెప్పారు. అంటే అమెరికాలో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు మీరు? మేము 14 years నుంచి అమెరికాలో ఉన్నాం. అంటే ఇప్పుడు 2024లో ఉన్నాం. అంటే 2010లో వెళ్ళారా మీరు? 2010లో వెళ్ళాను. 2010లో అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీగానే? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వెళ్ళాము అక్కడ. అప్పటి నుంచి చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంటారా, అక్కడే ఉంటారు? ఫ్యామిలీ మొత్తం ఇక్కడే. అంటే మా సర్కిల్లో అందరు ఇక్కడే లోకల్లో ఉంటారు. సో నేను ఇంకా ఒక 2 cousins మాత్రం అమెరికాలో ఉన్నారు. ఓకే. సో ఇక్కడ వ్యవసాయం మీ సొంత ఊరా? ఇది సొంత మా ప్రాపర్ శంకర్పల్లి. ఇది పుట్టింది అంత ఇక్కడే. సో మీ సొంత ఊర్లోనే మీ సొంత భూమిలోనే వ్యవసాయం చేస్తున్నారు. అసలు ఎందుకు అంటే అమెరికాలో వెళ్ళారు, అమెరికా అనగానే చాలా మంచి ఉద్యోగాలు ఉంటాయన్న అంచనాతో చాలా మంది ఉంటారు కదా, ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు? ఇప్పటికీ ఉద్యోగం చేస్తూనే ఉన్నారు కదా? ఉద్యోగం చేస్తూనే ఉన్నాము. చేసుకుంటూ మధ్యలో అక్కడ అంటే కొద్దిగా మన పని మీద వస్తుంటాను ఇక్కడికి. కొద్దిగా వేరే ఉన్నాయి పర్సనల్ పని మీద వచ్చినప్పుడు వీటిని మొత్తం ఎలా ఉన్నాయని చూసుకుంటే కొన్ని రోజులు ఉండి మళ్ళీ వెళ్తాను అట్లా. అంటే ఓన్లీ ఆదాయం కోసమే ఇక్కడ వ్యవసాయం చేయాలని అనుకుంటున్నారా భవిష్యత్తులో ఏమైనా, లేదంటే వేరే వ్యవసాయం మీద మక్కువ, ప్రేమ, ఇష్టంతో ఏమైనా చేస్తున్నారా? ఫస్ట్ ప్రేమ, సెకండ్ ఏంటంటే ఆదాయం కోసం. ఇక ఫ్యూచర్లో ఏంటంటే ఇప్పుడు ఐటీ అన్ని బాగున్నాయి కానీ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు లేటెస్ట్గా మనకి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కొత్తగా వస్తున్నాయి కదా. మ్యాన్ పవర్ తగ్గిపోతుంది, డిమాండ్ అంటే మొత్తం మన AI, ML ద్వారానే మొత్తం ఫ్యూచర్ ఉంటుంది ప్రపంచం మొత్తము. డెఫినెట్గా ఏంటంటే మనకి అది కాకుండా సెకండ్ ఇన్కమ్ జనరేషన్ కోసం, సెకండ్ ఇన్కమ్ మనకంటూ సొంతంగా ఏదైనా ఉండాలి. సో గతంలో మీ తాతలు, మీ నాన్న అందరూ వ్యవసాయం చేసిన వాళ్ళే? తాతలు మొత్తం అందరూ వ్యవసాయం చేసిన. సో మీ మూలం ఏదైతే ఉందో అక్కడికి మళ్ళీ రావాలి అన్న ఉద్దేశంతో వ్యవసాయంలోకి వచ్చారు. సో ఇక్కడ ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారండి? ఇక్కడ మొత్తం 10 ఎకరాల దాకా ఉంటుందండి. 10 ఎకరాలు. మళ్ళీ 2 acres అక్కడ ఇంకో డైరీ ఉంది, అక్కడ 2 acres. మా తమ్ముళ్ళది అందరిది కలిపి ఉంది పొలం ఇక్కడ. ఓకే. మీరు మీ తమ్ముళ్ళు అందరు కలిసి ఉన్న భూమిలో మీరు వ్యవసాయం చేస్తున్నారు. ఓకే. ఇక్కడ 10 ఎకరాలు, అక్కడ 2 ఎకరాలు. ఇక్కడ ఎలివేటెడ్ షెడ్ కింద మనం ఉన్నట్టున్నాం. షెడ్ వేసుకున్నారు. మీరు ఎప్పుడు వేసుకున్నారు ఇది? ఇది షెడ్ మేము కరెక్ట్ 1.5 year అవుతుందండి. 1.5 year. అంటే దేంతో మొదలు పెట్టారు ఇక్కడ వ్యవసాయం చేయడము? మేము అక్కడ చిన్న ఫామ్ ఉంది మాకు. ఫస్ట్ మేము ఆవుతో నుంచి ఎంత దూరం? అది ఎక్కడ? అది ఒక 2.5 kilometers. శంకర్పల్లి బార్డర్, BDL బార్డర్ లో ఉంటుంది. శంకర్పల్లి టు పటంచేరు ఆ రోడ్ మీదనే ఉంటుంది మనకి. కరెక్ట్ BDL బార్డర్ లో ఆనుకునే ఉంటుంది మన పొలం. సో అక్కడ 2 ఎకరాలు ఉంది. అక్కడ 2 ఎకరాలు. అక్కడ ఏం మొదలు పెట్టారు ముందుగా? స్టార్టింగ్ లో మేము 2 ఆవులు తెచ్చాము, దాని తర్వాత ఒక 2 మేకలు. అంటే ఆవులు తెచ్చి పూజ చేసాం స్టార్టింగ్. మన ఆవులు దేశీ సాయివాల్ ఆవులు తెచ్చాము ఒక దగ్గర నుంచి. దాని తర్వాత మనం మేకలు తెచ్చాము, నాటుకోళ్ళు. అది ఏంటంటే ఇప్పుడు బయట అన్ని మిక్స్డ్ బీట్ దొరుకుతున్నాయి కదా, ప్యూర్ చేవెళ్ళ మోహన్పేట మార్కెట్లోకి వెళ్ళి అక్కడ నుంచి తెచ్చాము. అంటే మార్కెట్లో దొరుకుతున్నాయా? మార్కెట్లో రైతులు అమ్ముతుంటారు కదా, అక్కడ నుంచి రైతుల దగ్గర నుంచి కోళ్ళు తెచ్చుకున్నాము. మేకలు ఇటంగా రైతుల దగ్గర నుంచి తీసుకున్నాం మేము 2. మేకలు కొన్ని తీసుకొచ్చుకున్నారు, కోళ్ళు కొన్ని తీసుకొచ్చుకున్నారు, ఆవులు 1-2 ఆవులు తెచ్చుకొని కొద్దిగా సెట్ అయిన కొద్ది కోళ్ళు కొనుక్కుంటూ వెళ్ళాము. మేకలు ఇటంగా కొనుక్కుంటారు 2 నుంచి. మళ్ళీ ఎవరైనా రైతులు అమ్ముతుంటారు కదా 5-10 మేకలు, వాళ్ళ దగ్గర కొన్నాం డైరెక్ట్గా. సో అట్లా మెల్లమెల్లగా వీటన్నింటిని పెంచుకుంటారు. వేరే ఇతర పంటలు ఏమైనా చేస్తారా? ఓన్లీ ఈ మేకలు, ఆవులు, గేదెలు ఇవేనా?
పంటలు చేద్దామని ఉంది, కానీ ఏంటంటే మనము లేనిది అయితే పంటలకు ఏంటంటే అంటే మనం కేర్ ఎక్కువ తీసుకోవాలి, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కదా, అది మనం ఉంటేనే అవుతుంది. పని వాళ్ళకి ఏంటంటే ఇట్లా పంట గడ్డి పెరుగుతుంటుంది, దానికి ఏమైనా వస్తుంది చేయడం, అది కొద్ది ఇబ్బంది పడుతుంది కదా వాళ్ళు. అలా అని చెప్పి చేసాము కొద్దిగా, కానీ అంత వర్కౌట్ కాలేదు. సో ఓన్లీ ఈ ఆవులు గేదెలు మేకలు మాత్రమే పెంచుతున్నాం. ఇప్పుడు ఏంటిదంటే పొపాయ తెచ్చాము ఒకటి, అది వేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. బొప్పాయి సాగు చేయాలనే ఆలోచనలో మీరు ఉన్నారు కొద్ది వరకు. ఓకే, ముందుకు వెళ్దామండి మీ ఫామ్ అంతా చూడండి. ఇక్కడ ఎలివేటెడ్ షెడ్ కూడా వేయించుకున్నారు మీరు? ఎలివేటెడ్ షెడ్ ఫుల్ వేద్దాం అనుకున్నాము, కానీ హాఫ్ వేసాం మనం. అది అంటే మొత్తం ఎంత పొడవు ఎంత వెడల్పు? ఇది 65 x 125 ఉంటుంది. 65 ఫీట్ల వెడల్పు ఉంది, 125 ఫీట్ల పొడవు. ఇందులో సగం మాత్రమే స్టెప్ బై స్టెప్ వేసుకున్నారు అంతే. ఇక 60 సగం ఏమో ఓపెన్ అంతే. 65 x 60 వేసాం అనుకోండి. ఓకే, అంటే పైన మేకలు వేసుకుంటున్నారా? పైన మేకలు, కింద కోళ్ళు. ఎంత ఖర్చు అయిందండి ఈ షెడ్కి? 1.5 year బ్యాక్ మీరు? నేను యాక్చువల్గా ఏమైందంటే షెడ్ మేము మెటీరియల్ అంటే సెకండ్ హ్యాండ్ తీసుకున్నాము. ఒక వాళ్ళు షెడ్ వేద్దామని చెప్పి కొనుక్కున్న తర్వాత తీసుకున్నాము. అందుకోసం పోల్స్ చూసాక చాలా హెవీ వెయిట్ బీమ్స్ అవి. అవును, ఇవి చాలా పెద్ద పెద్ద కమర్షియల్ వాడేటి. సో మాకు మెటీరియల్కి ఒక 4 lakhs పడ్డది, ప్లస్ మళ్ళా ఓవరాల్ కలిపి ఒక 12 lakhs 13 lakhs పడ్డది షెడ్కి మాకు. ఓకే, ఇప్పుడు ఇదంతా ఇది సపరేట్ మళ్ళా. ఇది సపరేట్. మెటీరియల్ ఈ మెటీరియల్ వచ్చేసరికి 4,50,000 మెటీరియల్ పడ్డది. ఏది ఫ్లోర్ మెటీరియల్? దాని తర్వాత మళ్ళీ కింద రాడ్, ఐరన్ రాడ్, ఈ జాలి ఉంది కదా, దానికి ఒక 6 lakhs పడ్డది. మొత్తం ఎంత అయింది టోటల్ కలిపి మాకు ఒక అంటే 30 lakhs దాకా అయింది మొత్తం. షెడ్కు 30 లక్షలు, 25 నుంచి 30 lakhs దాకా. చాలా పెద్ద. ఇప్పుడు ఎన్ని మేకలు పెంచుకోవచ్చు మరి? ఈ ఏరియాలో మీకు చాలా పెద్ద ఏరియా ఉంది, ఇక్కడ పిల్లలు కూడా ఉన్నట్టున్నాయి కదా? యా ఈ ఏరియాలో మొత్తం మీరు కలిపితే మొత్తం 400 క్వాంటిటీ పెంచుకోవచ్చు. 400. ఇప్పుడు మీకు మీ దగ్గర మేకలు అంటే మేకలు మరకలు ఉన్నాయి, ఫీమేల్ ఉన్నాయి, మేల్ పోతులు కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. బ్రీడింగ్ పర్పస్ ఇవన్నీ పిల్లలు కూడా ఉన్నట్టు. అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి పెంచుతున్నారు? ఫస్ట్ మీరు 2 సంవత్సరాల క్రితం మేకలు తెచ్చినాము బీడీఎల్ దగ్గర ఫామ్ లో అన్నారు కదా, అక్కడ నుంచే ఇవన్నీ కూడా? అక్కడ నుంచే. అయితే మేము స్టార్టింగ్ లో ఏంటంటే అలా 2 తెచ్చుకొని రైతుల దగ్గర కొనడం స్టార్ట్ చేసినాము. మాకు ఒక సర్టన్ క్వాంటిటీ వచ్చాక లాస్ట్ ఆపేసినాం. ఇక ఇప్పుడు కొంటలే. అవే పిల్లలు పుట్టినాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు బయట కొన్ని పెద్దవి కనిపిస్తాయి. మేము ఆల్రెడీ మొన్న ఒకటి అంటే లాస్ట్ ఒక 6 months నుంచి మేకలు అమ్మడం స్టార్ట్ చేసినాం. అంటే మన దగ్గర పెరిగినవి ఉంటాయి కదా, అవి అమ్మడం స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి పెద్దవి మొత్తం మేకలు పోతులు? పెద్దవి మా దగ్గర 210 ఉన్నాయి. 210 పెద్దవి. మన పోతులు వచ్చేసరికి దాంట్లో 45 పోతులు ఉన్నాయి. 150-160 వరకేమో మేకలు ఉన్నాయి. సో ఇట్లా 210 పెద్దవి ఉన్నాయి. చిన్న పిల్లలు ఎన్ని ఉన్నాయి? పిల్లలు ఒక మా దగ్గర 60 దాకా ఉన్నాయి మొత్తం. 60 వరకు పిల్లలు. ఓకే, సో ఇట్లా ఇవన్నీ పెంచుతున్నారు. ఎట్లా అమ్ముతున్నారు మరి ఇప్పుడు మీరు ప్రజెంట్ అమ్మే వాటిని? మేము పోతు వచ్చేసరికి 450 లైవ్ వెయిట్ కాటన్ లో. అది నైట్ అంటే ఈ మార్నింగ్ 10 ఉంటుంది కదా, అంటే మార్నింగ్ మేము బయటికి మేపక ముందు అమ్ముతున్నాం. ఎందుకంటే నైట్ వచ్చేసరికి దాంట్లో గ్రాస్ అవన్నీ ఉంటాయి కదా, సో అలా. మళ్ళా మేక్ వచ్చేసరికి 400 లైవ్ వెయిట్. 400 లైవ్ వెయిట్. ఫీమేల్ అయితేనేమో 400, ఫీమేల్ అయితే 450. సో అట్లా ఇప్పటివరకు ఎన్ని అమ్ముంటారు సుమారుగా? ఇప్పటిదాకా 25 mm. 25 అంటే ఇప్పుడు ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉన్నారు. ఇప్పుడు స్టార్టింగ్లో 6 months స్టార్ట్ చేసాము. సో స్టార్టింగ్లో తెలియలేదు. స్టార్టింగ్లో 1 month ఒకటి పోయింది. ఇప్పుడు వీక్లీ 1-2 వెళ్తున్నాయి అమ్మడానికి. సో ఈ మేకల్ని పెంచుతున్న క్రమంలో ఇవన్నీ నాటువేనా మళ్ళీ ప్యూర్ నాటు? ఇక్కడ మేకలు అంటే ఓన్లీ పిల్లల కోసం ఏర్పాటు చేసుకున్న ఏరియానా ఇది? అంతే, పిల్లలు మేకలు. దీంట్లోనేమో మన ప్రెగ్నెంట్ మేకలు ఉంటాయి కదా, సపరేట్ వింగ్స్. అంతే. దీంట్లో ఏంటంటే ప్రెగ్నెంట్ దీంట్లో వదిలేసి దాన పెట్టేస్తాం నైట్. అంటే డెలివరీకి ముందు ఉంటది కదా, అవి ఇక్కడ తిరుగుతాయి. పోతులు వచ్చేసరికి పోతులు ఎక్కువ ఉన్నాయి కదా, మేకలకి బాగా ట్రబుల్ చేస్తాయి అని చెప్పి, ఫీమేల్ వాడికి ట్రబుల్ చేస్తాయని చెప్పి పోతులు దాంట్లో పెట్టేస్తాము, పిల్లలు దీంట్లో పెడతాం. ఇప్పుడు మరి లేవు మేకలని షెడ్లోనే ఉంచారా ఎప్పుడు మీరు? మేము బయటికి మొత్తం మా ఫీడింగ్ మొత్తం బయటనే ఉంటుంది. మీకు ఇక్కడ ప్లేస్ ఉంది? ప్లేస్ మాది అంటే చుట్టుపక్కల వేరే విలేజ్ వాళ్ళది ఉంది. కొన్ని అంటే బీడ్ ఉన్నాయి ఉంటాయి కదా, దాంట్లోకి వెళ్ళి అక్కడ మేసేస్తాం మొత్తం. అక్కడ మళ్ళీ అక్కడ మెయిన్ శంకర్పల్లి బాయనగడ్డ అంటారు, ఆ ఏరియాలోకి వెళ్ళి అక్కడే మేసేస్తాం. అందుకే మేకలని ఇప్పుడు బయటికే పోయినాయి, అన్ని బయటికి. మనిషి పోతారా దాంతో పాటు? ఇద్దరు వెళ్తారు. ఎందుకంటే 200 above ఉన్నాయి కాబట్టి ఇద్దరు వెళ్ళి వాళ్ళు పొద్దుగులు మళ్ళీ వాటిని మేపుకొని వచ్చేసి ఇక్కడికి తీసుకుంటారు. అంతే. ఇంచుమించు 300 క్వాంటిటీ దాకా ఇద్దరు సరిపోతారు కాబట్టి మనకి ఇద్దరు వెళ్ళిపోయి వాళ్ళు చూసుకుని వస్తారు. మేకలు మరి మీరు నాటు మేకలు అంటున్నారు, ఇవి దాదాపు 1.5-2 years నుంచి పెంచుతున్నారు కదా,
పర్లేదా మంచిగా పెరుగుతున్నాయా, ఏమన్నా ఎక్స్పీరియన్స్లు కష్టంగా అనిపిస్తుంది? యా, మాకు ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే లాస్ట్ టైం మేము ఒక బ్యాచ్ బయట తీసుకొచ్చాము, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఈ టైంకే తెచ్చాము. కానీ దాంట్లో ఇబ్బంది ఏమైందంటే మనకి తెలియదు, వాళ్ళు ఏమన్నా అన్ని వ్యాక్సిన్ ఇచ్చేసామన్నారు. వచ్చిన తర్వాత పీపీఆర్ వాళ్ళు దానికి జగ్గు అంటే జలుబు దగ్గు అవ్వయి మోషన్స్ పెట్టి మేకలు చనిపోయినాయి మాకు. అంటే మాకు వ్యాక్సినేషన్ ఏంటంటే పీపీఆర్ గురించి లైట్ తీసుకున్నాం మేము. కానీ ఆ డిసెంబర్ జాన్ దాకా మా ఇంచు దాని తర్వాత ఈటీహెచ్ఎస్ దాంతో కొన్ని మేక పడిపోయి అప్పుడే చనిపోతున్నాయి. ఎక్స్పీరియన్స్ లేక కొంచెం చనిపోయినాయి. ఎన్ని చనిపోయి ఉంటాయి? నాకు తెలిసి ఒక 60-70 దాకా చనిపోయి ఉంటాయి. చాలా పెద్ద లాస్. చాలా పెద్ద లాస్. పిల్లలు ఇయడం ఏమైందంటే ఇక్కడ సరిగ్గా అవగాహన లేక పిల్లలకు పాలు వీళ్ళు ఎలా చేస్తుంటే మేకల్ని వదిలేస్తుండే, పిల్లల్ని మేకల దగ్గరకు వదిలేస్తుండే అని చెప్పేసి. అలా అంటే కొన్ని మేకలు తాపిస్తుండే, కొన్ని తాగనీయకుండే. ఒకటే మేకకి 3-4 పిల్లలు వెళ్ళేసరికి తల్లి తాపకుండే దాని పిల్లకి. సో అలా ఇబ్బంది వల్ల తాగకుండే మేకలు వీళ్ళు కొన్ని తాగలేవు. సో దానివల్ల అయితే మాకు పిల్లలు కొద్దిగా చనిపోయి అట్లా ఆ పిల్లలు పెద్ద చనిపోయినాయి మాకు లాస్. ఓకే. సో ఇప్పుడు అట్లాంటి నష్టం జరగకుండా ఎక్స్పీరియన్స్ వచ్చేసిందా? వచ్చేసి 6 months నష్టపోయినాకనే ఎక్స్పీరియన్స్ వచ్చింది. అదే బల్క్ క్వాంటిటీ తెచ్చాం కదా, అక్కడ కొద్దిగా ఇబ్బంది అయింది. ఓకే సార్, ఎన్ని తెచ్చారు స్టార్టింగ్ లో? మేము స్టార్టింగ్ లో 2, దాని తర్వాత ఏంటంటే రైతులు అమ్ముతుంటారు కదా, ఒక 10 కానీ 15 కానీ 20 కానీ ఒక దగ్గర బ్యాచ్ అలా తెచ్చుకున్నాం ఇక. ఓకే. సో అట్లా మేకలు పెంచుతున్నారు. ఇంకా అంటే మీరు పెట్టిన పెట్టుబడి పోను మేకల నుంచి లాభం తీసుకోవడం అనేది ఏదైనా మొదలైందా? ఇది ఒక్కసారి వచ్చేది కాదు నాకు తెలిసి, అమ్ముతుండాలి కదా. అయితే మేము చేసింది ఏంటంటే మేము మేకలు కొన్న గీటంగా అన్ని పెద్ద మేకలు కావు. దాంట్లో ఒక 50 కొన్నాం అనుకోండి మేకలు, దాంట్లో 30 చిన్న మేకలే ఉన్నాయి. సో 20 మాత్రం పెద్ద మేకలు. కొన్ని పెద్దవి చిన్నవి అంతా ఒక బ్యాచ్ కింద కొనుక్కోవచ్చు. ఎగ్జాక్ట్లీ. మాకు చనిపోయినా కానీ ఏంటంటే కొన్ని చిన్న మేకలు పెరిగాయి కాబట్టి మాకు ఇక కొద్దిగా లాస్ వచ్చిందని 10-20% లాస్ లాగా అనుకున్నాం మేము. ఇప్పుడు అమ్మడాన్ని బట్టి అయితే ఇప్పుడు అంటే రీసెంట్ ఒక 6 months నుంచి చూసామనుకోండి, ఇప్పుడు మాకు పిల్లలు అవన్నీ అమ్ముతే మాకు అరౌండ్ ఇప్పుడు మేము ఫుల్ ఫ్లెజ్ కూడా అమ్ముతలేము. సో లేబర్కి దానికి మాకు వెళ్ళిపోతుంది ఖర్చు. ఇప్పుడు మెయింటెనెన్స్ సరిపోతుంది. అంటే దానికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కు ఇన్కమ్ అనేది ఇంకా లేదు, అది ఇంకా రాలేదు మాకు, ఇంకా టైం పడుతుంది. ఓకే. సో అట్లా మేకలు అయితే 400 పెంచుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మీ దగ్గర 250 వరకు ఉన్నాయి, పిల్లలు ఎక్స్ట్రా ఉన్నాయి. మొత్తం కలిపి పెద్దవి 210, పిల్లలు 60 దాకా 270 వరకు మొత్తం ఉన్నాయి. ఓకే. సో ఇది పైన మేకలు, ఇదంతా ఎలివేటెడ్ షెడ్, అంటే దీంట్లో ఏదైనా మేకప్ పెంట ఇదంతా కూడా కింద పడిపోతుంది, డైరెక్ట్ కింద పడిపోతుంది. మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు, అంటే ఒకసారి పెట్టి ఇట్లా ఊకేసుకుంటారేమో. అలా ఎంతమంది మనుషులు పని చేస్తారు ఈ మేకల దాని మీద? దాని మీద మొత్తం 2 పని చేస్తారు. ఒక అమ్మ ఉన్నది, ఆమె ఏంటంటే మేకల పాలు తాపిస్తుంది దగ్గర ఉండి, ప్లస్ మేకల గడ్డి కోయడం కానీ పిల్లలకి వాటన్ని చూసుకుంటుంది అమ్మ. ప్లస్ మధ్యలో పొలం పని చేస్తారు. వాళ్ళిద్దరు బయటికి తీసుకెళ్తారు. ఎక్కడ వాళ్ళు ఇక్కడ పని చేస్తున్న వాళ్ళంతా మన అస్సాం వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మొత్తం మీ ఫామ్ లో? మొత్తం మనకి రెగ్యులర్ గా అయితే 5 members ఉంటారు, కానీ ఇప్పుడు 8 members ఉన్నారు. అంటే మిగతా 3 వాళ్ళు ఎందుకు తెచ్చుకున్నామంటే కొద్దిగా వరిగడ్డి అది తీసుకురావాలి బయట నుంచి తెచ్చేసుకోవడానికి. సో అలా అని చెప్పి డైలీ అయితే కొద్దిగా ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పి, ప్లస్ కన్సిస్టెంట్ గా వస్తలేదు, అలా అని చెప్పి ఒకనే మంత్లీ లెక్క మాట్లాడుకున్నాం. వాళ్ళు 1-2 months వచ్చేస్తారు, మేము బయట వరిగడ్డి బయట కట్టించి తీసుకొచ్చేస్తాం. ఇక్కడ రైతులు ఫ్రీ చుట్టుపక్కల పొలాల్లో ఉన్నవి కట్టలు కట్టుకొని తెస్తాం కాబట్టి మాకు అది కొద్దిగా బెనిఫిట్ అవుతుంది. రెగ్యులర్ గా అయితే 5 members. మళ్ళీ ఇంకొక దగ్గర మీకు ఆవులు గేదెలు ఉన్నాయి కదా, అక్కడ 2 ఉంటారు. ఓకే. ఇప్పుడు అక్కడ నుంచి పాలు అమ్ముతున్నారా? పాలు ఇంచుమించు 2 years నుంచి అమ్ముతాం. అక్కడ డైరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము పాలు అమ్ముతున్నాం. సో అక్కడికి వెళ్ళినాక అది మాట్లాడుతున్నాం. ఇదైతే మేకలు ఇక్కడ పెంచుతున్నారు, కింద కోళ్ళు ఉన్నట్టున్నాయి, కోళ్ళ దగ్గరికి వెళ్ళాలి. పైన అంతానేమో మేకలు మేక పిల్లలు పైన ఉంటాయి. అవునండి. కింద మొత్తం కోళ్ళు, కింద మొత్తం నాటుకోళ్ళు. ఇది పైన ఎంత స్పేస్ ఉందో కింద కూడా అంతే స్పేస్. 65 అంతే, 65 వెడల్పు 60 పొడవు, హాఫ్ ఆఫ్ ద షెడ్. ఓకే. సో ఇట్లా వెనక నుంచి వెళ్ళాలా? ఇక్కడ నుంచి వెళ్ళాలండి. కోళ్ళు లోపల కోళ్ళు అండి. ఇక్కడ మొత్తం అని ఇవన్నీ ప్యూర్ నాటుకోళ్ళేనా అండి? అంటే కొన్ని మిక్స్డ్ ఉన్నాయండి, కానీ చాలా వరకు అయితే నాటుకోళ్ళు ప్యూర్ దొరుకుతున్నాయా? నాటుకోళ్ళు అంటే ఎక్కడ తెచ్చుకున్నారు మీరు? బ్రీడ్ మీరు సొంతంగా డెవలప్ చేసుకున్నారా? ఎట్లా ఇదంతా? మేము స్టార్టింగ్ లో కొన్నది బయట నుంచి తెచ్చుకున్నాము. ఇక్కడ చేవెళ్ళ మోహన్పేట్ మార్కెట్ ఉంది, ఆ మార్కెట్ లో చేసుకున్నాము. ఇక దాని తర్వాత మావి కొన్ని పిల్లలు మావి అయినాయి. ఇక ఈ పైన మేకలు, కింద కోళ్ళు, మీ కోళ్ళను మీరే డెవలప్ చేసుకున్నారు. అంటే మీకు అది ఉందా కోడిగుడ్లు పొదిగించుకోవడానికి? మాకు ఇంక్యుబేటర్ ఉంది. ఇంక్యుబేటర్ అక్కడ పక్కన చిక్స్ ఉంటాయి, అక్కడ చిక్స్ మేము డెవలప్ చేసుకుని మేమే పెట్టుకుంటున్నాం ఇప్పుడు. ఓకే. మీరే చిక్స్ ని చేసుకున్నారు? అలా బ్రూడింగ్ ఉన్నట్టు దాంట్లో బ్రూడింగ్ అవుతున్నాయి. మాకేంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి చిన్న ఉన్నాయి మాకు బ్రూడింగ్. ఓకే. చిన్న సిమెంట్ రింగులు వేసుకున్నారు అన్ని, దాంట్లోనే లైట్ వేసుకొని చేస్తున్నారా? అంతే అండి. ఓకే. సో అట్లా ఇప్పుడు నిజంగా నాటుకోళ్ళు ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి మొత్తము?
మా దగ్గర పిల్లలు పెద్దవి కలిపి 1000 దాకా ఉన్నాయి. 1000 వరకు. ఎన్నాళ్ళు టైం పట్టింది ఈ సంఖ్యకు రావడం, ఈ నెంబర్కి చేరుకోవడానికి? మేము 6 months స్టార్ట్ చేస్తున్నాము. 6 months. దాని ముందు ఉండే మాకు, దాని ముందు ఉండే కొద్దిగా లాస్ వచ్చింది. లాస్ వచ్చింది, చనిపోయినాయి. అంటే వీళ్ళు ఎంప్లాయీస్ అక్కడ చూసుకోకుండా. దాంతో 6 months నుంచి పెరిగినాయి. 6 months బ్యాక్ అంటే ఒక 160 ఉన్నాయి మా దగ్గర అంతే. అవన్నీ పోయినాయి. 6 months అంటే అన్ని ఓంగా 160 మిగిలినాయి. ఆ 160 నుంచి ఇప్పుడు మాకు 1000 దాకా అయ్యాయి ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు 1000 వరకు అయినాయి. అంటే ఫస్ట్ లో మీకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది వీటి మీద కూడా? మేకల్లో ఎదురైంది, కోళ్ళలో కూడా ఎదురైంది. ఓకే. సో ఇప్పుడైతే మీరు ఇంత 1000 కోళ్ళ వరకు చేసుకున్నారు కదా, చిన్న పెద్ద అన్ని కలిపితే. ఎక్కడైనా మీరు నాటుకోళ్ళ కోసం వెతికే ఉంటారు ఖచ్చితంగా, చిక్స్ కోసం వాటి కోసం. దొరుకుతున్నాయి ఆ మార్కెట్లో ఎక్కడైనా నాటుకోళ్ళు, ప్యూర్ నాటుకోళ్ళు మాత్రమే చిక్స్ కావాలంటే? ఎక్కడ లేవు చెప్తున్నారు కానీ అన్ని గిరిరాజా, వనరాజా, సోనాలి. అంటే మేము ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నారు అందరు నాటుకోవాలి అని చెప్పి, ప్యూర్ నాటుకోడి. కానీ బ్రీడ్ అడిగినప్పుడు అప్పుడు తెలిసిపోతుంది మనకి. కానీ ఒకవేళ తెలియని వాళ్ళకైతే అవే అని చెప్పేసి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మార్కెట్. చాలా మంది తెలియని వాళ్ళు వెళ్తే అట్లా కూడా మోసపోయే వాళ్ళు ఉంటారు. చాలా మంది ఉన్నారు. ఇవే నాటుకోళ్ళు అని చెప్పేసి వేరే వేరే కోళ్ళు, సోనాలి లేకపోతే ఇంకోటి ఆసిల్ క్రాస్లు అట్లాంటివి ఏవో ఇస్తున్నారు. కోళ్ళ నుంచి ఏదైనా ఆదాయం తీసుకుంటున్నారా ఇప్పటి వరకు? ఆదాయం అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా లేదండి. మేము స్టార్ట్ చేసాం కాబట్టి మా ప్లాన్ ఏంటిదంటే ఒక 1000 అయ్యాక దాని నుంచి గుడ్ ఎగ్స్ వస్తాయి కదా. 1000 అయితే మనకి ఏంటంటే క్వాంటిటీ ఎగ్స్ బాగా వస్తాయి, కోడి ఎక్కువ క్వాంటిటీ పెరుగుతుంటుంది మనకి. అంటే పిల్లలు ఎక్కువ వస్తుంటాయి, డబులింగ్ ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు 200 అయితే మనం అమ్ముతుంటే ఏంటంటే మనకు అంత తగ్గట్టు బయటికి మార్కెట్ డిమాండ్ సప్లై చేయలేము. సో కానీ ఇప్పుడు అమ్ముతున్నాం, తెలిసిన వాళ్ళు వస్తారు కదా. మన కోడి పుంజు 900, పెట్ట 600 to 700 అమ్ముతున్నాం. కేజీ కోడి లెక్క అమ్మేస్తున్నాం. కోడి లెక్కనే ఇచ్చేస్తున్నాం. అంటే చాలా తక్కువ, ఏదో ఒక 10-20 దాకా అమ్మినాం. అట్లా తెలిసిన వాళ్ళకి, క్లోజ్ రిలేషన్ వాళ్ళకి అమ్మినాం. ఎక్కువ ఇంకా ఇన్కమ్ అయితే ఏం లేదు. ఏమి ఇస్తున్నారు ఫీడింగ్? ఏమి ఇస్తున్నారు ఫీడ్? ఏంటిదంటే చిన్న కోళ్ళకి మాత్రం మనము బాయిలర్ ఫీడ్ ఇస్తున్నాము ఒక 3 months దాకా. దాని తర్వాత ఏంటంటే వడ్లు ఒక మనం ఏం చేస్తున్నామంటే ఒక 50% వడ్లు, అంటే 5 kgs వడ్లు, 2 kgలు ఏమో మన సజ్జలు, 1 kg రాగులు నానబెట్టి ఇస్తున్నాము. దాంతోపాటు ఒక 5 kgs మక్క. ఓకే. సో ఇట్లా రోజుకు ఎన్నిసార్లు? 2 సార్లు ఇస్తారా? ఉదయం, మార్నింగ్, ఈవినింగ్ ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు ఇవి కూడా బయటికి వెళ్ళిపోతాయి కోళ్ళు కూడా? ఇప్పుడు అంతా గేట్ అంతా ఓపెన్ ఉంది కదా, అన్ని బయటికి వెళ్ళిపోయి బయట అయినా తినేసి వస్తాయి. చుట్టూ ఈ మన చుట్టూ ఉన్న పొలంలో అంతా తిరిగి వచ్చేసి మళ్ళీ లోపలికి వచ్చేస్తాయి. చుట్టుపక్కల ఫెన్సింగ్ వేసాం కదా, ఆ లోపల బయటికి ఏమి లేవు, ఇక ఫెన్సింగ్ లోపల తిరిగేసేసి అక్కడ గోబర్ అంత ఉంది కదా, దాంట్లో తినేసి వస్తాయి. ఏదో షెడ్ లో ఉంచి పెంచడం అనేది ఏం కాదు. ఇప్పుడు ఇదేందుకంటే ఇట్లా కట్టుకున్నారు ఈ అన్ని కర్రలు ఇవన్నీ? ఇవేంటి అంటే కోళ్ళు ఏమైపోతున్నాయి అంటే నైట్ పూట అన్ని ఒక దగ్గరికి వెళ్ళి జమ అయిపోతున్నాయి. ఇవి వేయడం వల్ల ఏంటంటే మనకి కొద్దిగా దీని మీద ఉండనిక రాత్రి మొత్తం రాత్రి వచ్చారనుకోండి మీరు, కోళ్ళు కింద ఏమి ఉండవు, అన్ని దీని మీద పడుకుంటాయి, అన్ని నిలబడి మంచిగా పడుకుంటాయి అనమాట. ఓకే. సో వాటికి సపోర్ట్ గా ఉంటుందని ఇట్లా వేసుకున్నాను. కానీ చాలా బెనిఫిట్ దీనివల్ల. మనకి కోళ్ళ గిట్ట కింద డైరెక్ట్ ఎక్స్పోజ్ కాదు కదా, కింద మొత్తం నేల మీదనే ఉండకుంటూ కింద పైన ఉంటున్నాయి అనమాట. అంతే. కిందేమో అంత పైనుంచి మేక ఎరువు అదంతా పడుతుంది కాబట్టి దాని మీదకి వెళ్లకుండా పైన ఉంటాయి. ఓకే. పక్కన చాలా గడ్డి కూడా పెంచుతున్నట్టుగా, రకరకాల గడ్డి మీరు? అవునండి. అంటే ఆవులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, తర్వాత బర్రెలు ఉన్నాయి. వాటన్నిటి కోసమా? అది అన్నిటి కోసము. ప్లస్ కోళ్ళు ఏంటి అంటే కుట్టిని తింటాయి ఇవి. కోళ్ళు కూడా తింటాయి? కోళ్ళు కూడా తింటాయి. మేము మధ్యాహ్నం పూట చూశారు కదా మొత్తము, ఆఫ్టర్నూన్ మాకు ఆవులు తిన్నాక మిగులుతుంది కదా, అది కోళ్ళల్లో వేస్తాము. వేస్తే ఆ కుట్టిని డైలీ ఒక 15-20 kgs దాకా వేస్తాము. సో కుట్టి నీటగా బాగా తింటాయి అవి. ఓకే. సో అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఆవు దూళ్ళు ఉన్నట్టున్నాయి. అవునండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం ఈ ఆవులన్నీ కూడా? మాకు 12 ఉన్నాయండి ఇక్కడ. 12. అంటే ఇవి కాకుండా ఇంకా వేరే చోట కూడా ఉన్నాయని చెప్పిన. అక్కడ ఎన్ని ఆవులు ఎన్ని ఉంటాయి, గేదెలు ఎన్ని ఉంటాయి? మొత్తం ఆవులు, గేదెలు, దూడలు కలిపి ఒక 36 ఉంటాయి. అక్కడ 36, ఇక్కడ ఒక 12, మొత్తం 48 ఉన్నాయి. 48. అక్కడ ఉండేవి అంటే ఇవన్నీ చిన్న చిన్నవి ఉన్నట్టున్నాయి కానీ? చిన్నవి. అవి పాలు ఇస్తాయి అక్కడ ఉన్నాయి? పాలు ఇస్తాయి. ఇప్పుడు ఎన్ని పాలు వస్తున్నాయి మీకు అక్కడ మొత్తం? మాకు పాలు కలిపి ఒక 40 దాకా వస్తున్నాయి. చాలా వరకు ఏంటంటే అన్ని కట్టినాయి, మాది కట్టినాయి ఎక్కువ ఉన్నాయి. సో ఏప్రిల్ నుంచి మళ్ళీ మాకు ఒక 60 to 80 లీటర్స్ స్టార్ట్ అవుతాయి ఏప్రిల్ నుంచి. ఓకే. ఏప్రిల్ నుంచి 60, రోజుకు 60 నుంచి 80 లీటర్లు. 80 లీటర్లు వస్తాయి. అన్ని కూడా దేశవాళీ ఆవులేనా మీ దగ్గర? దేశవాళీ ఆవులు కొద్దిగా మిక్స్డ్ ఉన్నాయి ఇవి, కానీ దేశవాళీ ఆవులు ఎక్కువ ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ఉన్న గేదెలు ఏం గేదెలు ఉన్నాయి? గేదెలు ఇక ముర్రా అన్ని మిక్స్డ్ ఉన్నాయి అక్కడ. మిక్స్డ్ అవి గేదెలు. ఆవులు మాత్రమే అక్కడ ఉన్నాయి, ప్యూర్ సాయివాల్ ఉన్నది, గిరి ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అక్కడ ఉన్న పాలని అమ్ముతున్నారా మీరు, సేల్ చేస్తున్నారా? మేము సేల్ చేస్తున్నాము. మాకేంటిదంటే అక్కడ పక్కన సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, బీడిఎల్ వాళ్ళు, ఎంప్లాయీస్. వాళ్ళు వచ్చి ఒక గేదె పాలు వచ్చేసరికి 85 రూపీస్ లీటర్ ఫామ్కి వచ్చి తీసుకెళ్తారు. ఆవు పాలు వచ్చేసరికి 75 రూపీస్ లీటర్. అక్కడ ఏమైనా ఇన్కమ్ జనరేట్ అవుతుందా మీకు? జనరేట్ అవుతుంది.
అక్కడ మొత్తం పోగా స్టార్టింగ్ ఇప్పుడు పాలు దాని ఉన్నాయి కాబట్టి 15,000 దాకా వస్తుంది ఇప్పుడు. ఏప్రిల్ నుంచి అయితే ఒక 30,000 దాకా వస్తుంది మంత్లీ. ఓకే, పెరుగుతుంది. అంటే మా ఏంటిదంటే ఎక్కువ ఏంటంటే పాలు ఇచ్చేది తక్కువ ఉన్నాయి, ఎండినే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు ఇవన్నీ పెద్దగా అయిపోయాయి అనుకోండి, మాకు ఎక్కువ పెరుగుతాయి, ఆవుల సంఖ్య పెరుగుతుంది, పాలు వచ్చేవి కూడా ఎక్కువ వస్తుంది. సో ఇట్లా మేకలు పెంచుతున్నారు పైన, కింద కోళ్ళు పెంచుతున్నారు, ఇక్కడ కొన్ని ఆవులు, అక్కడ ఆవులు, గేదెలు, ఇవేనా ప్రధానంగా మీరు చేస్తున్నది? దీనికి కావాల్సిన గడ్డి చుట్టూ గడ్డి చాలా పెంచుతున్నట్టున్నారు. మొత్తం ఎన్ని ఎకరాల్లో వేసుకున్నారండి గడ్డి? మేము ఒక 6 acres దాకా గడ్డి ఉంది మొత్తం. 6 ఎకరాలు మొత్తం అని, అంటే ఈ సొప్ప జాతికి సంబంధించింది. ఇప్పుడు ఇది నేపియరా? సూపర్ నేపియర్. ఇది సూపర్ నేపియర్. ఇంకేమేమి ఉన్నాయి? మొత్తం రకరకాలు వేసుకున్నట్టు, రకరకాలు వేయించుకున్నాము. ఇది సూపర్ నేపియర్ అంటే ఇంకా మేము తొందరగా కట్ చేస్తున్నాము, లేకపోతే ఇంకా లావుగా చాలా బాగా అవుతుంది. అవును, ఇంతకంటే చాలా లావు అవుతుంది, ఇంతకంటే కూడా లావు కావాలి, సన్నగానే ఉన్నది. ఎందుకంటే పైన పువ్వు వస్తుంది కదా, చలికాలము పెరగదని చెప్పి కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టైం బాగా వచ్చేస్తుంది మంచిగా. ఓహో, పైన కంకి లాగా వస్తుంది కాబట్టి కట్ చేస్తున్నారు. అవును. ఓకే, ఇంకా ఇది సూపర్ నేపియర్ ఉంది, దాని తర్వాత స్మార్ట్ నేపియర్, చిన్న ఉంటాయి మేకలకు, అది కట్ చేసేస్తాము. మేకల కోసం మేము వేరే వేస్తాం స్మార్ట్ నేపియర్. ఇవన్నీ కూడా ఆవులకు, గేదెలకు, వీటికి వెళ్తుంది. మళ్ళీ కోళ్ళకి వేసుకుంటాము కూడా అని చెప్పినారు. ఇవే ఏదైనా తినేస్తుంది, ఏవైనా తినేస్తుంది. అన్ని నేపియర్ గ్రాసులు ఇట్లాంటి సొప్ప జాతేనా, వేరే గడ్డి కూడా ఏమైనా వేసుకున్నారు? అన్ని నేపియర్ సంబంధించింది. దీని తర్వాత స్మార్ట్ నేపియర్ ఉంది, దాని తర్వాత రెడ్ నేపియర్ కొద్దిగా పెట్టాము. ఇంకోటి మన హిరామణి దేశీ వాలి అంటారు, 4G బుల్లెట్, మళ్ళీ న్యూరాసిటికల్ అని చెప్పి ఒకటి ఉంది. అన్నీ ఏం చేసామంటే ఒక పావెక్కలు భూమిలో అవి వేసుకున్నారు. ఇవి కాకుండా గడ్డి, ఈ గడ్డి కాకుండా వేరే ఇంకా హెయిర్ జులూసన్ అట్లాంటివి అక్కడ మీరు చూశారు కదా, అవన్నీ అది జులూసన్. కొద్దిగా మొరంగట్టిగా స్వీట్ పొటాటో వేసాము, కానీ కొద్దిగా గది మలిసాను, స్వీట్ పొటాటో ఉంది అక్కడ. మునగ కూడా వేసుకున్నట్టున్నారు కదా కొంత. మునగేసుకున్నాము. మునగ మా ప్లాన్ ఏంటిదంటే ఫీడ్ తగ్గించేసి వేద్దామని చెప్పి. ఓకే, మొత్తం మునగ ఉంటది కదా, మునగ చెట్లతోనే అంటే కాల్షియం దాంట్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కదా, అవి మునగ ఫీడే ఇద్దామని చెప్పి ఇక గోయింగ్ ఫార్వర్డ్. ఓహో, సో అట్లా అన్ని రకాల గడ్డి కూడా పెంచుతున్నారు. అంతే, 6 ఎకరాల్లో గడ్డి సరిపోతుంది. అంటే అక్కడ ఉన్న ఫామ్ కూడా ఇక్కడ నుంచే గడ్డి వెళ్తుందా? అక్కడ 1.5 acre లో గడ్డి ఉన్నది అక్కడ. సో అక్కడ 1 month దాకా వస్తుంది గడ్డి. అయిపోయినాక ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, అక్కడ గడ్డి అయిపోయినాక ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వేస్తారు. ఇప్పుడు ఇక్కడ కట్ అవుతుంది, ఈ రోజు కట్ చేస్తున్నదంతా దీనికోసమేనా? అక్కడికి కూడా అక్కడికి వెళ్తుంది. ఇక్కడ కొద్దిగా కొన్ని ఆవులకి ఇక్కడ ఇస్తారు. ఓకే, అక్కడ ఏంటంటే ఆవులు చాలా వరకు ఇక్కడే ఉన్నాయి స్టాల్ ఫీడింగ్. అక్కడ ఏంటంటే బయటికి వెళ్ళిపోతాయి మేకలు. అంటే మేకలు ఎలా వెళ్తాయో ఆవులు బళ్ళు ఇటంగా బయటికి తీసుకెళ్ళి మేపుకొని వస్తారు. సో కొద్దిగా గడ్డి ఇస్తే సరిపోతుంది. ఎన్నిసార్లు వేస్తారు? రోజు 2 సార్లు, మార్నింగ్ ఈవినింగ్ వేస్తారు. చాప్ కట్టర్ ఉన్నట్టుంది, చాప్ కట్టర్ తోటి కటింగ్ చేస్తారు. అక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది. సో ఇట్లా చాప్ కట్టర్ తోటి ఇవన్నీ చేస్తుంటారు, అవి చేస్తుంటారు, అన్ని చేస్తారు. ఓకే, మొత్తం 10 ఎకరాల భూమిలో ఒక 6 ఎకరాల గడ్డి పెంచుతున్నారు. ఒక 2 ఎకరాలు ఏమో ఈ షెడ్ అయితేంది, చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని ఇక్కడ ఉన్నది. మిగిలిన 2 ఎకరాలలో ఆవులు, గేదెలు, అవి బర్రెలు పెట్టుకున్నారు ఇంకో చోట. సో ఇట్లా 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? అవునండి, 2 ఇంకా మీకు అయితే పెద్దగా ఇన్కమ్ ఎక్కువ తీసుకుంటున్న పరిస్థితి అయితే కనపడట్లేదు నాకు. అవును, మాకు బర్రెలది దాన్ని సెట్ అయిపోతుంది. బర్రెలది కొద్ది ప్రాఫిట్ వస్తుంది, అట్లా అంటే పాలు ఎక్కువ వచ్చినప్పుడు వస్తుంది, తగ్గినప్పుడు కొద్దిగా వస్తుంది, సెట్ అయిపోయింది. మేకలది ఇప్పుడు లాస్ట్ 6 months నుంచి కంపేర్ చేసి ఇప్పుడు మేకల ఖర్చులోకి వెళ్ళిపోతున్నాయి. కోళ్ళు ఏంటిదంటే మేము అంటే ఓవరాల్ చూసుకున్నాం అనుకోండి, 200 నుంచి 1000 కోళ్ళు పెరిగినాయి. అంటే మేము ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 800 కోళ్ళు పెరిగినాయి. సో అది నాటుకోళ్ళు బయట పెంచాలంటే 80,000 అవుతాయి. మేము ఒక 4 months 6 months కాదు కానీ 4 months అనుకోండి, 4 months నుంచి 10,000 ఇస్తున్నాం ఒక ఎంప్లాయీకి, ఒక 5,000 ఫీడ్కి. సో మాకు ఓవరాల్ చూసుకుంటే నాటుకోళ్ళు అమ్మితే ప్రాఫిట్ అయ్యేవి. ఓకే, 800 పెరిగాయి కదా, దాంట్లో 3 months 4 months పెద్దగా ఉన్నాయి కొద్దిగా, అది ఇంకో 2 monthsలో గుడ్లు స్టార్ట్ అయిపోతాయి. అలా మిగతా ఏమో చిన్నవి ఉన్నాయి. కానీ ఓవరాల్ చూసుకున్నాం అనుకోండి, మనకి ఒక 1 lakh అంటే 1,50,000 చిన్న క్వాంటిటీ కాబట్టి ఒక 40-60,000 వెళ్ళినా కానీ ఒక 60,000 వచ్చినట్టు ఇప్పుడు టెంపరీగా. ఓకే, సో ఇట్లా 2 years నుంచి దీనికి షెడ్ డెవలప్మెంట్ ఇదంతా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చినది. అవునండి. ఎంత అయి ఉంటుందండి సుమారుగా మొత్తం? మాకు ఆ షెడ్ ఇది మొత్తం కలిపి ఒక 60 దాకా అయింది. ఇప్పుడు ఇక్కడ షెడ్, అక్కడ ఇది ఒక రేకుల షెడ్ చిన్నది వేసుకున్నట్టున్నారు. ఇంకా అక్కడ ఏం వేసుకున్నారు? అక్కడ షెడ్ ఉన్నది ఒకటి కోళ్ళకి, ఫస్ట్ యాక్చువల్ కోళ్ళు అక్కడే ఉండే, అక్కడ షెడ్లు అవన్నీ ఉన్నాయి. ఈ షెడ్కి 3 lakhs అయింది రూమ్ తో సహా మొత్తం. ఈ షెడ్కి ఎంత చెప్పినారు? ఆ షెడ్కి అంటే మొత్తం కలిపి మనకి పైన 4.5 lakhs అది, దాని తర్వాత మన అది 4.5 lakhs ఏమో కింద మెటీరియల్. ఇక 5 మొత్తం కలిపి ఒక 25 నుంచి 30 lakhs అయింది. 25 to 30 lakhs
అంతా ఆ షెడ్ మొత్తానికి షెడ్ మొత్తం 60 ఫీట్ల వెడల్పు 120 ఫీట్ల పొడవు అంత మొత్తం ఇక ఇది ఎలివేటెడ్ మొత్తం అంతా కలిపి ఒక 25-30. ఓకే. సో ఈ షెడ్కి ఒక 3 లక్షలు అయింది. అక్కడ ఉన్న షెడ్కి దానికి అక్కడ ఉన్న షెడ్కి ఒక దానికి ఏమో 2 అయింది, ఇంకో దానికి 180 అయింది. సో మొత్తానికైతే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు? షెడ్లు అయితేనేది, ఆవులు, బర్రెలు, మేకలు అన్ని తీసుకురా. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 60 దాకా అయినాయి. మిగతా మనకి మేకలకి ఆవులకు ఒక 20 దాకా అయినాయి. సుమారు 80 lakhs ఇన్వెస్ట్ చేసినారు. ఎంత ఇన్కమ్ తీసుకోవాలన్న టార్గెట్ తోటి ఈ వ్యవసాయాన్ని చేస్తున్నారు మీరు. ఎంత కొంత ప్యాషన్ ఉండడం వేరు, బట్ డబ్బులు రాకపోతే ఎవరం చేయలేం కదా. అవునవును. అయితే ప్లాన్ ఏంటిదంటే మొత్తం ఇంటిగ్రేటెడ్గా చేసి, అంటే ఇప్పుడు చాలా మంది మీరు చూశారు కదా సిటీల్లో పాలు దొరకవు మంచి. సో మీరు ప్రొడక్షన్ తీస్తే మార్కెట్ ఉంది అనేది మీకు మార్కెట్ ఉంది. మేము ఏంటంటే ప్యూరిజం అని చెప్పి దాంతోపాటు మేకలు, కోళ్ళు ఆన్లైన్ డెలివరీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చేస్తారు మాకు. నెక్స్ట్ డే వాళ్ళకి పాలు ఇచ్చేటప్పుడు మేకలు, కోళ్ళు, గుడ్లు మీట్ పర్పస్లో మేకలు, కోళ్ళు వాళ్ళకి ఎగ్స్ కావాలంటే ఎగ్స్ మొత్తం ఒకటే, అంటే ఒకటే కాంట్రాక్ట్ ఉంటే అది మొత్తం మన ఫామ్లోనే. ఓకే. సో ఇదంతా వచ్చినాక మీకు ఒక మంచి ఇన్కమ్ వస్తుంది అనేది ఒక అంచనా. సో ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టినాయి కాబట్టి మళ్ళీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆవులు, మేకలకు కూడా మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ మెయింటెనెన్స్ మాత్రమే రెగ్యులర్. అంతే అండి. ఇప్పటిదాకా మాకు 4 months, లాస్ట్ 4 months దాకా ఇన్వెస్ట్మెంట్ పెట్టాము. అంటే ఆవులు కొండం కానీ అవన్నీ చేసాము. 4 months ఆపేసినాం మేము. అంటే మొన్న లాస్ట్ 2 బర్రెలు తెచ్చాము అంతే. అది పాత అమ్మేసేసి కొత్తవి తీసుకొచ్చాము అంతే తప్ప ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. ఇప్పుడు ఎంతమంది మొత్తం దీని మీద పనిచేస్తారు? మాకు అంటే రెగ్యులర్గా అయితే ఇంతమంది 8 members ఉన్నారు కదా, అక్కడ 2 ఉంటారు, 10 members. కానీ రెగ్యులర్గా అయితే 7 members ఉంటారు. సో ఇట్లా ఇప్పుడు మీరు ఎట్లా అబ్జర్వ్ చేస్తారు? అంటే ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు మీరు? ఈ పనులను ఎట్లా పర్యవేక్షిస్తారు? మీరేం జాబ్ యూఎస్లో, ఇక్కడ వ్యవసాయం ఇంత పెట్టుబడి పెట్టినారు? అది చాలా మందికి అదే ఉంటుంది. నేనేంటంటే ఇప్పుడు మధ్యలో కొద్ది పనుల మీద నేను ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటాను. సో ఆ టైంలో నేను చూసుకొని వెళ్తాను ఇక్కడ. అంటే నాకు ఏమైనా పని వచ్చి వర్క్ పరంగా వచ్చినా కానీ నాకు అట్లీస్ట్ ఇక్కడ గవర్నమెంట్ వర్క్ తెలుసు కానీ ఇమీడియట్గా కాదు కదా, అట్లీస్ట్ ఒక 15 days నుంచి 1 month పడుతుంది టైం. సో ఆ టైంలో నేను ఇక్కడే ఉండి వీటిని చూసుకుంటాను. ఇక కావాల్సిన మధ్యలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు మా తమ్ముడు మా బాబాయ్ కొడుకులు ఉన్నారు. సో వాళ్ళు ఏమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు వచ్చి చూసుకుంటారు. చాలా మంది వ్యవసాయంలో చెప్పేది ఇదనమాట. ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇన్వెస్టర్ అక్కడ ఉండి చూసుకుంటేనే పనులు అవుతాయి. ఎవరో మనుషుల మీద డిపెండ్ అయితే మనం పెట్టుబడి పెట్టిన వాళ్ళకు ఉన్నంత ఆరాటం వాళ్ళకు ఉండదు కదా అనేది చాలా మంది అంటుంటారు. అవును. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ వచ్చేది లేబర్ అండి. మీరు ఇప్పుడు నేను చూస్తాను కదా, నేను వచ్చినప్పుడు అంటే 2 years నుంచి చూస్తున్నారు కదా, మన లేబర్ చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ వల్ల లాస్ వచ్చడం జరిగింది. కానీ ఎవరైతే మంచి లేబర్ ఉన్నారో వాళ్ళు మనం సెట్ చేసుకున్నాం. ఇక లాంగ్ డ్యూరేషన్ కదా, అంటే 2 years నుంచి చేస్తున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఒక 3 employees ఉన్నారు. వాళ్ళు 1.5 years నుంచి ఉన్నారు, 1.5 year నుంచి ఉన్నారు. ఒక ఎంప్లాయ్ 2 years నుంచి ఉన్నారు. సో మంచి వాళ్ళు రిటర్న్ అయిపోయిన కొద్దీ మనకి మంచిగా ఉంది. ఓకే, వాళ్ళు సెటిల్ అయితే బాగుంది. ప్లస్ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాబట్టి చాలా మంది ఏంటంటే అనుకుంటారు, కానీ కొద్ది రిస్క్తో కూడింది. చాలా మంది అంటే కొత్తగా దిగే వాళ్ళకైతే నేను సజెస్ట్ చేయను దీంట్లో. అంటే బాగా అనుభవం ఉన్న వాళ్ళు, డబ్బులు ఒకసారి లాస్ అయినా తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్ అండి. ఇది రైతు పద్దం భాస్కర్ రెడ్డి గారు చెప్తా ఉన్నది. 2 సంవత్సరాలుగా కష్టపడుతూ మెల్లమెల్లగా ఈ ఫామ్ అంతా డెవలప్ చేస్తున్నారు. మొత్తం 6 ఎకరాల్లో రకరకాల గడ్డి వేసుకున్నారు. ఈ షెడ్లో వేసుకొని, షెడ్లో ఆవులు ఇక్కడ లేవు, ఇంకో చోట ఉన్నాయి ఆవులు, గేదెలు. ఇక్కడ కొన్ని చిన్న ఆవులు మాత్రమే దూళ్ళు ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నారు, ఒక 12 వరకు. ఇంకొక 36 వరకు ఆవులు, గేదెలు కలుపుకొని ఇక్కడ నుంచి ఒక 2 kilometerల దూరంలో ఫామ్లో అక్కడ పెంచుతున్నారు. ఇప్పుడు మాత్రం కొన్ని పాలనే తీసుకోగలుగుతున్నాం. ఇంకా కొద్ది రోజులు అంటే April, May నెలలో వచ్చే వరకు ఇంకెక్కువ ఆవులు ఈ గేదెలు ఈనడానికి అవకాశం ఉంది. అప్పుడు మాత్రం రోజుకు 60 లీటర్ల వరకు పాలు వస్తాయనే అంచనాలో వాళ్ళు ఉన్నారు. అవి కాకుండా ఇక్కడ మేకలు పెంచుతున్నారు. ఎలివేటెడ్ షెడ్ వేసుకొని పై వైపున దాని కింద కోళ్ళు పెంచుతున్నారు, నాటుకోళ్ళు. ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర మొత్తం 1000 వరకు నాటుకోళ్ళు, 200 కోళ్ళను తెచ్చుకొని వాటి నుంచి మెల్లమెల్లగా 1000కి పైగా కోళ్ళు చేసుకున్నారు. అంతకుముందు ఎప్పుడో తెచ్చుకున్నాం, కానీ కొన్నిసార్లు కోళ్ళను కోల్పోయాం, కొన్నిసార్లు మేకలను కూడా నష్టపోవాల్సి వచ్చింది స్టార్టింగ్లో ఎక్స్పీరియన్స్ లేక అనేది కూడా చెప్తున్నారు. మొత్తం ఈ సెటప్ అంతా సెట్ చేసుకోవడానికి సుమారు 60 లక్షల రూపాయల వరకు ఇక్కడ మన వెనకాల కనబడుతున్న పెద్ద షెడ్ వేసుకున్నారు. ఈ పక్కన చిన్న షెడ్ వేసుకున్నారు. ఇంకా అవతల కూడా ఆవులు, గేదెలు పెంచుకోవడానికి కొద్ది దూరంలో కూడా షెడ్ వేసుకున్నారు. అవి కాకుండా ఈ ఆవులు అయితేంది, మేకలు, గేదెలు ఇవన్నిటిని సమకూర్చుకోవడానికి కూడా ఒక 20 లక్షల రూపాయల వరకు ఖర్చు అయిందని అంటున్నారు. ఇప్పటివరకు అయితే పెద్దగా ఇన్కమ్ ఏం లేదు. ఈ మధ్యనే అప్పుడప్పుడు కొన్ని మేకలు వారానికి 1-2 అట్లా అమ్ముతున్నారు. కోళ్ళు కూడా ఎప్పుడో 1-2 మాత్రమే అమ్ముతున్నారు. పాల నుంచి కొంత ఆదాయం మాత్రమే వస్తుంది. భవిష్యత్తులో ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి పెట్టుకోవాల్సిన పెట్టుబడులు. ఇక నెలవారీ మెయింటెనెన్స్ మాత్రమే చేసుకుంటూ వెళ్తే, అంటే మనుషులతో పని చేయించుకొని దిగుబడి తీసుకుంటూ వెళ్తే పాలని కానీ, మేకలు పెరిగితే మేకల్లోంచి పోతులను వాటిని అమ్ముకోవడం కానీ, లేదంటే కోళ్ళు పెరిగితే కోళ్ళను కొన్నిటిని అమ్మడం కానీ, ఎగ్స్ను అమ్మడం కానీ, ఇలా ఇవన్నీ కూడా ఇవ్వాలి. బద్దం ఫార్మ్స్ ఫ్రెష్ అనే పేరుతోటి వీటిని సేల్ చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో
ఇది అందరికీ సాధ్యం అవుద్దా అంటే అందరికీ కాకపోవచ్చు, ఎందుకంటే వారికి మాత్రం మంచి వ్యవసాయం మీద ఆసక్తి ఉంది, భవిష్యత్తులో మంచి ఆదాయం తీసుకోవాలనే ఆలోచనతోటి చేస్తున్నారు. ఇప్పటికిప్పుడే ఇమీడియట్గా పెట్టి ఇమీడియట్గా తీసుకోవాలన్న ఆలోచనలో లేరు. సో ఎక్కువ రోజుల తర్వాత ఈ చుట్టుపక్కల అంతా కూడా చాలా ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది. ఇక్కడికి సమీపంగానే ఔటర్ రింగ్ రోడ్ ఉంది, హైదరాబాద్కు దగ్గరగా ఉన్నారు, ఎక్కువ విల్లాలు ఇట్లాంటి ప్రాజెక్టులు చాలా డెవలప్ అవుతున్నాయి కాబట్టి పాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ ప్రాంతంలోనే పాలు సరిగ్గా దొరకడం లేదు కాబట్టి మంచి పాలకు కానీ మాంసానికి కానీ మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మేము డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నామని చెప్తున్నారు. మనం మున్ముందు ఇంకా కొద్ది రోజుల తర్వాత కూడా వాళ్ళను వచ్చి కలిసి వాళ్ళకి ఎంత అప్పుడు ఆదాయం తీసుకోగలుగుతున్నారనే పూర్తి స్థాయి సమాచారం కూడా వాళ్ళ అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికైతే అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు, అప్పుడప్పుడు ఇండియాకు వచ్చి వెళ్తూ ఇక్కడ ఉన్న పనులను పర్యవేక్షించుకుంటున్నారు. మొత్తం ఒక 7-8 మంది మాత్రం ఇక్కడ పనిచేస్తున్నారు. నేను ఎప్పుడైనా రాలేకపోయినప్పుడు వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు కానీ ఈ పనులను కొంతవరకు వచ్చి చూసుకొని చేపిస్తుంటారు. కాబట్టి వాళ్ళ సపోర్ట్తో చేయగలుగుతున్నాను అంటున్నారు. అందరూ మాత్రమే ఎవరైనా పెట్టుబడిదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ ఉండి చేయించుకున్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా మనము ఎవరినో పనిలో ఉంచుకొని వాళ్ళ మీద డిపెండ్ అయితే మాత్రం అన్నిసార్లు సరైన ఫలితాలు వస్తాయా అంటే మాత్రం వ్యవసాయంలో అంత ఈజీగా సాధ్యమయ్యే పరిస్థితి మాత్రం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం పరిశీలించుకొని ఈ మేకకి ఏమైంది, ఈ ఆవుకి ఏమైంది, లేకపోతే ఈ గడ్డి ఈ విధంగా పెరుగుతుంది ఏంటి, దీనికి ఏం చేయాలనేది చూసి చెప్పినప్పుడు మాత్రం ఎవరైనా చేసేవాళ్ళు ఇంకా ఉత్సాహంగా చేయడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.